రిజెక్ట్ చేసింది. 16న ఫైనల్ జాబితా, 18 నుంచి ప్రచారం. ఇడుపులపాయల అభ్యర్థుల ప్రకటన, మచిలీపట్నం నుంచి ప్రచారం ప్రారంభం. 60 బహిరంగ సభలకు ప్రణాళికలు. ప్రతి జిల్లాలోనూ 2 నుంచి 3 సభలకు సన్నాహకాలు. సిద్ధమవుతున్న సీఎం జగన్ రూట్ మ్యాప్. ఇప్పటి వరకు 12 జాబితాల్లో 119 మంది సమన్వయకర్తలు నియమించిన వైసీపీ. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. 16న ఫైనల్ జాబితా ఉంటుందట, 18 నుంచి ప్రచారం ఉంటుందట. మార్చి 16న మొత్తం జాబితా ఉంటుంది. ఇప్పటికే కొంతమంది ప్రకటించారు. ఇంకా ఫైనల్ జాబితా 16న ఉంటుంది. ఇడుపులపాయలో అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. మచిలీపట్నం నుంచి ఎన్నికల ప్రచారం ఉంటుంది. 18 నుంచి ప్రచారం ఉంటుంది. మొత్తం 60 బహిరంగ సభలని ఏర్పాటు చేయాలని వాళ్ళు పెట్టుకున్నారట. ప్రతి జిల్లాలో 2 నుంచి 3 సభలకు సన్నాహకాలు అని చెప్పి ఒక వార్తనిచ్చింది. ఇప్పటికే 119 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా ప్రకటించేదానికి 16న పెట్టుకున్నారు డేటు. మొత్తానికైతే వైసీపీ పార్టీ చాలా వ్యూహాత్మకంగా అభ్యర్థిని ప్రకటిస్తుంది. వ్యూహాత్మకంగా ముందంజలో ఉంది అభ్యర్థిని ప్రకటించే దాంట్లో. ఇప్పటికే 119 ప్రకటించారు. 119 మంది 16న మొత్తం ప్రకటిస్తారట. మొత్తం 175 స్థానాలకి, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు ప్రకటించి 18 నుంచి ప్రచారం ప్రారంభిస్తారట. మొత్తం 60 బహిరంగ సభలకి, 60 సభలకు ప్రణాళిక వేసుకున్నారు. ప్రతి జిల్లాలో 2 నుంచి 3 బహిరంగ సభలు పెట్టాలని పెట్టుకున్నారు. మొత్తానికి చురుకైన పాత్రతో ముందుకు పోతున్నట్టు అనిపిస్తుంది. ఎన్నికల విషయంలో, ఎన్నికల మేనేజ్మెంట్లో కూడా చాలా ముందు ఉంది వైసీపీ అని మనం అర్థం చేసుకోవచ్చు. పసుపంటిన కాషాయం, వలస నేతలకు 6 ఎంపీ సీట్లు. వ్యూహాత్మకంగా తెర మీదకి పేర్లు. బీజేపీ సాంప్రదాయ నేతల్లో కలవరం, కమలంలో సీట్ ఫైటు. ఆశావాహులు పోరాటం. బీజేపీ పోటీ చేసే నియోజకవర్గంపై నేడో రేపో స్పష్టత. ఛాన్స్ ఇవ్వకపోతే రెబల్గా బరిలోకి, ఆశావాహుల్లో ఆలోచన. పసుపంటిన కాషాయం అట అంటే ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నుంచి కాషాయ పార్టీలోకి జాయిన్ అయిన వ్యక్తులకే టికెట్లు ఇప్పించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీలో జాయిన్ అయిన నాయకులు శ్రీనివాస్ యాదవ్ కానీ, తర్వాత సీఎం రమేష్ కానీ, ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళకే టికెట్లు ఇప్పించుకొని తన మనుషుల్ని అందులో ఉంచి, తన మనుషులు గెలిపించుకునే కార్యక్రమాన్ని టికెట్లు ఇచ్చినట్టు ఇచ్చి ఈయన మనుషులు అందులో ఉండాలని ప్రయత్నం చేస్తున్నట్టు. మొదటి నుంచి బీజేపీలో ఉండి బీజేపీ పార్టీని నమ్ముకొని బీజేపీ కోసం ఫైట్ చేసిన నాయకులు కొంత కలవరానికి గురవుతున్నారు. బీజేపీ పోటీ నియోజకవర్గ సీట్ ఫైట్ జరుగుతుంది. ఆశావాళ్ళ మధ్య ఆరాటం జరుగుతుందని ఒక వార్తని ఇచ్చింది. చూడాలి ఏం జరుగుతుందో. రెబల్గా కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది, అవసరమైతే పాత నాయకులు అని చెప్పి కూడా ఒక వార్తని ఇచ్చారు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి.